సువార్తను ప్రకటించుటకు కూడా మనమైతే ప్రకటిస్తున్నాం, కానీ ఆ తర్వాత దూతలు కూడా నిత్య సువార్తను ప్రకటించుటకు వాడబడతారు. మనమే అనుకుంటున్నామా? ఆ తర్వాత దూతలను కూడా దేవుడు పంపించి నిత్య సువార్తను ప్రకటింపజేస్తాడు. దూత తానే స్వయాన వచ్చి వాక్యాన్ని చేబూని ఆ వాక్యం పట్టుకొని సువార్త ప్రకటిస్తుంది. ఎంత గొప్ప భాగ్యం చూసారా ప్రియ! ఆ దూతలకు లేని భాగ్యాన్ని ఇప్పుడైతే దేవుడు మనకిచ్చాడు. ఇంత గొప్ప భాగ్యాన్ని కూడా విస్మరిస్తూ ఎంతగా చెప్పినా కానీ జాగ్రత్తగా ఉండండి, మీరు జాగ్రత్తగా వెళ్ళి మీకు అప్పగింపబడిన పనిని జాగ్రత్తగా చేయండి. పల్లెల్లో ఎక్కడైనా కానీ పట్టణాల్లో ఎక్కడ దేవుడు మిమ్మల్ని పంపిస్తే అక్కడ సువార్త చాటండి, ఒక నలుగురిని తీసుకొని రండి అంటే సుఖాకరమైన ఆ యొక్క జీవితానికి అలవాటు పడి ఆ యొక్క కంఫర్ట్ లైఫ్లోనే ఉంటున్నారు. కానీ దేవుని పరిచర్య పట్ల కానీ ఇదిగో ఆయన మనకు అనుగ్రహించబడిన ఈ యొక్క మరి సువార్త పట్ల కానీ ఎంతో కొంత విలంబన కానీ లేదా దాని పట్ల శ్రద్ధ చూపట్లేదు. అందుకని దేవుడు తానే ఈ దూతలను వాడుకొని మీరు వెళ్ళి చెప్పండరా అని వాడిని పంపి ఎక్కడండి 14 అధ్యాయము 7వ వచనం అక్కడ మనం చూస్తాం. 20వ వచనంలో కూడా ప్రకటన 20లో కూడా దూతలు ఉన్నారండి. ఆ దూతలు 1 నుంచి చదివినప్పుడు చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, హల్లెలూయా. మరియు పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపు చెవిగల ఆ యొక్క దేవదూత పరలోకము నుండి దిగి వీళ్ళ యొక్క పరిచర్య అమోఘము. అప్పుడు వీళ్ళ పరిచర్యను చూడగలం. అప్పటి వరకు దేవుడు ఏం పని చెప్పట్లేదుగా అలా ఉంటున్నారు. వారి పరిచర్య అప్పుడు చూడొచ్చు. ఇదంతా కూడా వారి పరిచర్యలో భాగము ప్రియ దేవుని బిడ్డలారా. గనుక ఆ తాళపు చెవి ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చుట చూచి తిని, ఒక దూతకు అప్పచెప్పిన బాధ్యత అది వెంటనే నెరవేరుస్తూ దిగి వస్తుంది. కాబట్టి సాతానును 1000 సంవత్సరాలు బంధించుటకు తను దిగి వస్తుంది. పరలోకం నుంచి ఒక తాళపు చెవి తీసుకొని వెళ్ళి ఆ సాతానుని బంధించేసేయని 20లో అని అంటే 20 సాతానును బంధించడం. కాబట్టి బంధించేయడానికి ఒక దూత వస్తుంది. చూసారా ఎంత అమోఘమైన సేవ దూతలు చేస్తున్నారు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక నూతన యెరూషలేమును స్వాగతించే వాళ్ళు ఎవరనుకుంటున్నారు? మనం అప్పటికి ఉండము. మనం అంతా గతించిపోతుంది. మన జనరేషన్ అంతా కూడా వెళ్ళిపోతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక దూతలు అవి స్వాగతిస్తూ ఉంటాయి. ఆ తర్వాత దేవుడు మళ్ళీ నూతన యెరూషలేం దిగి వచ్చుచున్నది పెళ్లి కుమార్తె వలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, నూతన యెరూషలేము వచ్చేటప్పుడు ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. హల్లెలూయా. అంతటా ఆ కడపటి 7 తెగుళ్లలో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలు, హల్లెలూయా. 7 దేవదూతలలో ఒకరు వచ్చి, ఇటు రమ్ము, పెళ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, హల్లెలూయా. దేవునికి 10వ వచనం కూడా చదువుతున్నాను. ఆత్మవశుడనై ఉన్న నన్ను, అప్పుడు యోహాన్ గారు ఆత్మవశంలో ఉన్నారు. ఆయన అవన్నీ చూస్తున్నారు. ఆత్మవశుడైపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, జరగవలసినవన్నీ ఆయనకు ప్రత్యక్షత దొరుకుతూ ఉంది. 1 by 1 10 వర్స్ చూడండి. 10th వర్స్. ఆత్మవశుడనై ఉన్న నన్ను ఎత్తుకొని గొప్ప పర్వతం మీదికి కొనిపోయి, అబ్బో, యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. హల్లెలూయా. గ్లోరీ. దేవునికి మహిమ కలుగునుగాక. ఇదంతా ఎవరు చూస్తున్నారు? మానవ మాతృడు, మీరు నేను లాగా మానవ మాతృడైన యోహాను గారు ఈ జరగబోయే సీన్ అదంతా కూడా కళ్ళారా చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దూత, హల్లెలూయా. వారి దూతల యొక్క భవిష్యత్తు లేదా ఆ యొక్క యుగాంతమందలి దూతల గురించిన వర్ణన మనము తెలుసుకుంటున్నాం. వారు చేసే పనులు, వారి పరిచర్య గురించిన వివరణ ఎవరు చేస్తున్నారు? అదంతా కూడా దూతలు చేపట్టి ఇవన్నీ చేస్తున్నాయి. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దూతల పరిచర్య బహు గొప్పదండి. అలాగే ఇప్పుడు మనము కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దూతలు పాల్గొంటారు. అంతేకాకుండా కొన్ని ప్రత్యేక సందర్భాలు కూడా ఉన్నాయి.
అవి 8 ప్రత్యేక సందర్భాలు మీకు చూపించి నేను ఈ దూతల గురించి కాస్త అక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలని ఆశ కలిగి ఉన్నాను. యోబు గ్రంథము 38 కాదు 38 7వ వచనంలో దేవుడు ఈ భూమిని సృష్టించినప్పుడు దేవదూతలు పాటలు పాడుతూ ఉన్నట్లు మనకు అక్కడ కనిపిస్తుంది. అది ప్రత్యేకమైన ఆ యొక్క సందర్భం. ప్రత్యేకమైన సందర్భం ఉందా? దేవదూతలు ఖచ్చితంగా వస్తారు. ప్రత్యేకమైన సందర్భం మనం ఏదైనా కల్పిస్తున్నామా ఈ భూభాగం మీద? ఆ దేవుని మహిమపరచుటలో, దేవుని ఆరాధించుటలో మనం నిమగ్నమై ఉన్నప్పుడు మీరు వెళ్ళిరండి అని హీ విల్ అలాట్ 1 or 2 ఏంజల్స్ టు అస్. అవి వచ్చి వాటినన్నిటిని మనం ఒక వీడియో తీసుకుంటున్నామని మనం అనుకుంటున్నామా? కాదండి, అవి కూడా వచ్చి అవి మనకు కనబడవు. వాటి వీడియోస్ మనకు కనబడవు. ఆ పరికరాలు అవి వచ్చి అవన్నీ వీడియోస్ తీసి అక్కడికి పరలోకానికి వెళ్ళి చూసి సంతోషించే వాళ్ళు నంబర్ 1 ప్రప్రదంగా సంతోషించే వాళ్ళు వాళ్ళే. మనం ఒకవేళ కొందరికి బాధ కలగవచ్చు, అబ్బో ఇంత ఘనంగా జరిగిందే అని కొంతమందికి బాధ కలగవచ్చు, కానీ పరలోకం దూతలకు సంతోషమే సంతోషం, ఆనందం. గలతీలకు చూడండి 3వ అధ్యాయం 19లో, అలాగే హెబ్రీ 2:2లో కూడా మనము ధర్మశాస్త్రము మోషేకు అనుగ్రహించబడినప్పుడు, ఏమండి అంతే కదా, ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చి మోషేకి దేవుడు ఇచ్చినప్పుడు ఎవరు ఆనందించారండి? దూత గణము, దూతలు ఆనందించారని మనము గలతీలకు 3:19లో చూడగలం. అలాగే హెబ్రీ 2:2లో కూడా. లూకా 2:13లో ప్రభు అయిన యేసు జన్మించినప్పుడు ఎవరు ఆనందిస్తున్నారు? అక్కడ దూతలు అని మనం చూడగలం. ఎక్కడండి? లూకా 2:13. అదే మనకు ఇక మన ముందున్నదంతా కూడా ఆ యొక్క ఈ కాలం అంతా కూడా అదే కాలము గనక ఆయన రాబోతున్నాడు, ఆయన బాలుడై మన మధ్యకు రాబోతున్నాడు అనేది మనము ఇంకా ఆ వేడుకలన్నీ జరుపుకోబోతున్నాం గనక ప్రభు అయిన యేసు జన్మించినప్పుడు దూతలు ఉన్నట్లు 13 చూద్దాం. 2:13 దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2:13లో వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవుని స్తోత్రము చేయుచుండెను. ఎవరు? పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి. హల్లెలూయా. కాబట్టి అంతమంది వచ్చి దేవుడు పుట్టిన వేడుకలను వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు, సంబరపడుతున్నారు, ఆ యొక్క ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరండి? దేవదూతలు. వీళ్ళకు ఒక ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక దూతలు వచ్చి అవి నెరవేరుస్తారు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రోగ్రామ్ చాలా గ్రాండ్గా అయింది అని అంటే, గ్రాండ్గా ఎలా అవుతుంది? కాకుండా ఉంటుంది. ఆ దూత వచ్చి చేసింది కదా, మనకి కంటికేం కనబడదు. చాలా మనం ఊహించిన దానికంటే, మనము ఆలోచించింది, ప్రార్థించిన దానికంటే అయ్యగారు అబ్బా పరలోకమే దిగినట్టు అనిపించింది అంటే ఎందుకు అవ్వదండి? అక్కడ అంతగా ప్రేయర్ వారియర్స్ ప్రార్థన చేసి అనేక దినాలు చేసిన తర్వాత ఆ ప్రోగ్రాం జరిపిస్తే ఆ పరలోక దూత వచ్చి వీడియో చేసి సంబరాలు పడుతుంటే అది ఎందుకు సక్సెస్ కాదు? నాట్ జస్ట్ సక్సెస్, ఇట్ ఈస్ ఎ గ్రాండ్ సక్సెస్. హల్లెలూయా. కాబట్టి మత్తయి సువార్త 4:11లో యేసు ప్రభు అరణ్యములో శోధనకు గురి అయినప్పుడు కూడా అక్కడ ఆయనతో పాటు దూతలు ఉన్నాయి. దేవుడు పంపించాడు, మీరు వెళ్ళి ఆయన కాస్త చూసుకోండి, ఆయన విసిగిస్తున్నాడు వాడు సాతాను అని దేవుడు చెప్పడం, దూతలు వచ్చి యేసు ప్రభు చుట్టూ ఉన్నట్లు మనం చూడగలం. ఎక్కడ? ఆ యొక్క 4:11 మత్తయి సువార్త 4:11. చూడడానికి సమయం లేదు, చకచక లూకా 22:43లో కూడా గెత్సెమనే ఆ యొక్క తోటలో యేసు ప్రభు వేదన చెందినప్పుడు అక్కడ దూతలు ఉన్నారు. గెత్సెమనేలో ఆయన చెమట రక్తముగా మారింది అని మనం చూస్తున్నాం కదా. అక్కడ ప్రభు వేదన పడుచున్నప్పుడు దూతలు వచ్చి ఆదుకున్నాయి ఆయనని. అలాగే యేసు ప్రభు పునరుత్థానుడైనప్పుడు కూడా మనం అక్కడ దూతలను చూడగలం. పునరుత్థానుడైనప్పుడు ఆయన ఇదిగో యేసు ప్రభు బాలుడిగా జన్మించి ఈ భూమి యందు 33.5 సంవత్సరములు ఆయన జీవించి తన యొక్క 3.5 సంవత్సరముల సేవా జీవితం, ఈనాడు సేవ చేస్తున్నామా ఎన్ని సంవత్సరాలు అనేది కాదు లెక్క, 3.5 సంవత్సరాలు చేస్తే చాలు ప్రభు మాదిరిగా. కానీ ఎంత బలమైన సేవ చేయాలంటే అంత బలమైన సేవ చేయాలి.
రాత్రి అనక పగలనక, రాత్రి అనక పగలనక శ్రమించి ఈ లేఖనాలను పట్టుకొని దేవుని సువార్తను చాటుతూ ముందుకెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ కూడా విలంబన జరగడానికి వీల్లేదు. దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిలే ఇన్ కన్వేయింగ్ దిస్ వన్ గుడ్ న్యూస్. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, మనము దూతలను గురించి చూస్తూ ఉన్నాము. దూతల కంటే మనము ఎక్కువ వారిగా దేవుడు చేశాడు కనుక దూతలకు లేని ఆ భాగ్యాన్ని ఇప్పుడు దేవుడు మనకిస్తే మనం ఎలా ఉండాలి, మన పరిచర్య విధానం ఎలా ఉండాలి? అంతే పాతది సన్నగిలిన దానిలాగా ఉంటుందా? అది ఇంకా ఉతకబడని దానిలాగా మెరవని దానిలాగా ఉంటుందా? అబ్బే కాదండి. దూతలే అలా చేస్తే మనం ఎలా చేయాలి? ఇంకా చాలా ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే కదా ఈ తరగతులన్నీ కూడా మనల్ని పాలిష్ చేసి 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 ఆ మెరుపు వచ్చేంత వరకు చేసి మరి బిషప్ గారు వదులుతూ ఉన్నారు అందరు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మనం కూడా మెరవాలి. అబ్బాయి నేను మెరవనండి, అలాగే ఉంటానంటే మీరు మెరిసేంత వరకు కూడా, ఆ మెరుపు తెచ్చేంత వరకు కూడా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, పునరుత్థానుడైనప్పుడు దేవుడు అక్కడ దూతలు ఉన్నారు. ఎక్కడ మనకు పునరుత్థానము మత్తయి 28:2 మనకు కనబడుతుంది దూతల గురించి. ప్రభు ఆరోహణమైనప్పుడు కూడా, పైకి వెళ్ళిపోయేటప్పుడు కూడా దూతలు దిగి వచ్చాయి. అంతే కదండి. ఆరోహణమై ఆయన వెళ్ళిపోతున్నాడు గలిలయ నుంచి. ఓ గలిలయ ప్రజలారా, మీరు ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు ఇక్కడ దేవుడు వెళుతున్నారని? ఎవరైతే ఇలాగున పైకి వెళుతున్న ఈ ప్రభువే తిరిగి వచ్చుట కూడా మీరు చూస్తారని ఆ దూతలు చెప్పడము అక్కడి ప్రజలు విన్నారు అని లేఖనాలు అపోస్తుల కార్యములు 1:10 మనం చూడగలం. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతే అంటారా? ఇంతేనా? ఇంతే అయిపోయిందా? ఆరోహణమైనప్పుడే ఆ దూతలు అబ్బాయి కాదండి, కాదు. రెండవ రాకడ ఉంది. అది చాలా ప్రాముఖ్యమైన సంగతి మనకు. ఆ రెండవ రాకడలో యేసు ప్రభు భూమి మీదికి వచ్చినప్పుడు ఎవరుంటారు సిస్టర్, బ్రదర్? ఎవరుంటారు? దూతలు, దూత సైన్యముతో, సమూహంతో ఆయన దిగి వస్తాడు. మత్తయి సువార్త 25:31 ఈ విషయాన్ని మనం గమనించగలం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దూతల బాధ్యతలు ఇంత గొప్పగా ఉన్న దూతల కంటే ఈనాడు, ఈవెన్ టుడే, గాడ్ మేడ్ అస్ గ్రేటర్ దాన్ ఎన్ ఏంజల్. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఆమెన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. గ్లోరీ. గనుక మన బాధ్యతలు, మన యొక్క సువార్త పట్ల మనకున్న పట్టుదల, మనకున్న బాధ్యత ఒక సమయమనక, అసమయమనక, సందర్భమనక. ఎందుకంటే ఆ యొక్క దేవుడు రెండవ రాకడ బహు సమీపమైంది గనక దేవునికి స్తోత్రం. మనం చాలా అనేకులను దేవుని సన్నిధిలో చేర్చాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క తరగతులకు కూడా పిలిస్తే చాలా మంచిదే. ఒకరు వింటే ఆ పరలోకంలో సంతోషిస్తున్నారు కదా, దూతలందరూ కూడా సంతోషించే దూతలు కొంతమంది ఉన్నారు. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దూతల్లో నుండే కొంతమంది పడిపోయిన దూతలు ఉన్నారు. పడిపోయిన దూత మాదిరిగా ఎవరు కూడా కోరుకోవద్దు, ఉండకూడదు. ఏమండి, ఎవరు పడిపోకూడదు, నిలిచి ఉండాలి. ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, శోధనలు వచ్చినా ఒక పడిపోయిన దూత వలె ఎందుకులే అని వెనుదిరిగిపోతే ఇక అంతే. అలా కాదు. అదే కదా సాదృశ్యం మనకి. అలా కాకుండా మన నియంత్రణలో ఉండి ఆయన పెద్దవారు చెప్పిన దాన్ని పాలన చేస్తూ ముందుకు వెళుతూ ఉన్నప్పుడే ఆ యొక్క పరలోక రాజ్యాన్ని దాకా మనం వెళ్ళగలం. ఆయన వాక్యాన్ని మనం తూచా తప్పకుండా ఫాలో అవ్వగలం. అయితే ఒకరు పడిపోయిన వారిని, లేదా పడిపోయిన దూతలు, లేదా వాడిని ఇంకొక పేరు కూడా ఉంది, వాడిని దయ్యం అంటాం, దయ్యాలు అంటారు. లేదా పడిపోయిన దూతలను ఏమంటారండి? దయ్యాలు అనే పేరు కూడా ఉంది. వాళ్ళు పడిపోయిన దూతలకు దయ్యాలంటే ఇప్పుడు మనకు వాడుకలో ఇక్కడ లోకల్గా ఉండి అందరికి ఏమిటంటే చనిపోయిన వాళ్ళు దయ్యాలుగా తిరుగుతూ ఉంటారంటారు. అబ్బాయి అది కాదు. అది మానవ ఆలోచనను బట్టి మనం తరగతుల్లో లేము, కానీ ప్రభు యొక్క ఆలోచనను బట్టి మనం ముందుకు వెళుతున్నాం. పడిపోయిన దూతే అదే దయ్యము. దేవునికి స్తోత్రం. డెమన్స్, we call it as demons or fallen angels. In English we call it as fallen angels or demons. Glory be to God. Hallelujah. మంచి దూతలైనను పడిపోయిన దూతలైనను దూతలందరూ ఆత్మలే. ఇప్పుడు అక్కడ ఉండాల్సిన అది ఏమిటి అని అంటే, దూతలందరూ ఆత్మలు అనుకుంటున్నాం కనుక ఇక పడిపోయిన దూత అయినా మంచి దూత అయినా వాళ్ళ ఆత్మలే కదండి, ఆత్మలే.
కాబట్టి అందరూ దూతలు, ఏంజల్స్, యాంజెలో అని గ్రీక్లో యాంజెలో ఏజెలో AGGELO అని కాబట్టి పిలువబడ్డారు వాళ్ళు. కాబట్టి అయితే పడిపోయిన దూతలు దురాత్మలని, దయ్యాలని సామాన్యంగా పిలువబడ్డారు. ఇక పడిపోయాడు కాబట్టి వాడు దురాత్మ లేక వాడు దయ్యం అని వాడు పిలువబడ్డాడు. గ్రీకులో డెమోనోస్, వి కాల్ ఇట్ యాజ్ డెమోనోస్ ఇన్ గ్రీక్. దోస్ హూ ఆర్ లెర్నింగ్ గ్రీక్ కెన్ అండర్స్టాండ్ డెమోనోస్. కాబట్టి లేదా డయామోనియన్ అని కూడా గ్రీకులో ఆ పదం కూడా వాడబడింది. గ్రీకు పదాలు డియన్ అనే దానికి దయ్యం అని దానికి అర్థం. డియన్ గ్రీకులో డియన్ అనగానే అది దయ్యానికి సూచనగా వాడతారు. అది అనువదించబడింది, అలాగున అనువదించబడింది. కాబట్టి అయితే డయాబోలాస్ అని అంటే ఆ యొక్క డయాబోలాస్, ఈ యొక్క దయ్యం, ఇదంతా కూడా ఒకటే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పదాన్ని డెవిల్, DEVIL, డెవిల్ అని తెలుగులో సాతాను అనే ఆ యొక్క తర్జుమా వచ్చింది. మనకు ఆంగ్లంలో డెవిల్, తెలుగులో సాతాను, అపవాది అని కూడా లేదా అట్లా అనుసరించారు, అనువాదం పరిచారు వాళ్ళు. కాబట్టి బైబిలు దయ్యాలు ఉన్నాయని, సాతానుడు ఉన్నాడని నిర్ద్వందంగా తెలియజేస్తూ ఉంది. సాతానుడు ఉన్నాడు, దయ్యాలు ఉన్నాయని బైబిల్ చెప్తుంది. దయ్యాలంటే ఏమిటి? ఈ విషయంలో రకరకాల అభిప్రాయాలు అనేకులలో ఉన్నాయి. కొన్ని చూడండి, అవి ఏమిటంటే వాక్యానుసారమైన అభిప్రాయం ఉంది. కొంతమందికి వాక్యానుసారం కాని అభిప్రాయాలు కూడా ఉన్నాయి. చూసారా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యానుసారంగా కొన్ని ఉంటే వాక్యం కానివి, వాక్యం బేస్ చేసుకోకుండా వారికి ఎవరికి తోచినట్లు వారు చెప్పేది కూడా చూస్తున్నాం. చనిపోయిన వాక్యానుసారము కాని అభిప్రాయం ఒకటి చూద్దాం. చూడండి, వాక్యానుసారమైంది కాదు, అయినా కానీ అది ఎలా ఉంటుంది అని అంటే, చనిపోయిన అవిశ్వాసులు ఉన్నారు. చూసారా, చనిపోయిన అవిశ్వాసులు, విశ్వాసం లేకుండా చనిపోతున్నారు కదా, డెడ్ అన్బిలీవర్స్ వాళ్ళు దయానికి, డయాబోలాస్, ఇందాక చెప్పుకున్నాం కదా, డయాబోలాస్. బైబిల్ ఇచ్చే నిర్వచనం ఇది కాదు. ప్రజలు చెప్పుకున్నట్లు ఆ విశ్వాసం లేకుండా, రక్షణ పొందకుండా, బాప్తిసం పొందకుండా చనిపోయిన వాళ్ళు ఉన్నారు చూసారా, వాడు దయ్యమై తిరుగుతున్నాడు అని కొంతమంది వాళ్ళు కొలోక్వల్గా అంటూ ఉంటారు. అది సరి అయినది కాదు. అది మరి ఈ అభిప్రాయం సరి అయినది కాదు. బైబిల్ దాన్ని సమర్థించట్లేదు. బైబిల్ వాటిని సమర్థించదు. లాజరు అనే ధనవంతుడు ఆ ఉపమానంలో, లూకా సువార్త మనకు తెలుసు కదా 16వ అధ్యాయంలో, మరి వారు ధనవంతుడు ఆ యొక్క లాజరు ఇద్దరు చనిపోగానే భూమిని విడిచి వెళ్ళిపోయినట్లు చదువుతున్నాం. అంతే కదండి. ఇప్పుడు ధనవంతుడు దేవుని సన్నిధిలో లేడు, మారు మనసు పొందలేదు, వాడు మంచి మరి లోక సంబంధమైన ఉన్నప్పటికీ లాజరు దేవునిలో ఉండి ఎంత ఉన్నా లేకపోయినా మరి దేవునిలో ప్రార్థన పరుడుగా ఉన్నప్పుడు ఇద్దరు చనిపోయారు వెంటనే. అప్పుడు మనం చూస్తున్నాం ఇద్దరు కూడా మరి ఆ యొక్క ధనవంతుని ఆత్మ అక్కడ తిరుగుతూ ఉంది అని బైబిల్లో ఎక్కడ లేదు. ఇద్దరు కూడా పైకి వెళ్ళినట్లే మనం చూస్తున్నాం 16వ అధ్యాయం లూకా 16లో. కాబట్టి వారు చనిపోగానే భూమిని విడిచి, ఈ భూమిని ఇద్దరు కూడా విడిచి వెళ్ళిపోయినట్లు అక్కడ మనం చదువుకుంటాం 16లో. ఆత్మహత్య చేసుకోబోయే సౌలు ఏం చేశాడంటే ఒకసారి ఆత్మహత్య చేసుకుంటానని అనుకున్నాడు. అప్పుడు ఎవరు సౌలు అంటే ఈ మన అపోస్తలుడైన పౌలుగా మారిన సౌలు గురించి కాదు నేను చెప్పేది. అక్కడ మనకు రాజైన సౌలు, మొదటి రాజైన సౌలు, సౌలు రాజు ఏం చేశాడంటే ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నాడు. అప్పుడు సమూయేలు ఏమంటున్నాడనంటే, చూడండి మొదటి సమూయేలు గ్రంథము 28:19లో, మొదటి సమూయేలు 28:19వ వచనంలో సమూయేలు ఏమంటాడంటే, నీవు నాతో కూడా రేపు ఉంటావు అంటాడు. అక్కడ నీవు నాతో కూడా రేపు ఉంటావు అని అంటే దాని అర్థం ఏంటి? కానీ ఆయన అర్థం అది కాదు. నువ్వు ఈరోజు చనిపోయి దయ్యమవుతావు, దయ్యమయ్యి అని చెప్పలేదు, దయ్యమై నాతో ఉంటావని చెప్పలేదు. దాని అర్థం అది కాదు. కొంతమంది అలా
అనువదించుకుంటారు. నువ్వు చనిపోతావు, చనిపోయి దయ్యం అవుతావు, ఇదిగో నేను కూడా దయ్యం ఆకారంలో ఉన్నా కలుద్దాం, అది అబ్బెబ్బే అది కాదు. అలా మనం వాక్యం సెలవించట్లేదు. మన్నైనది వెనకటి వలె మరి మరలా భూమికి చేరును. ఈ మన్నైనది భూమికి చేరును, దాని ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా చేరును అని ప్రసంగి 12:7 మనకు తెలుసు కదండి. అయితే ఆత్మ వెళ్ళిపోవలసిందే, అక్కడికి ఆత్మ వెళ్ళిపోతుంది, ఈ మన్నైనది మన్నుకు చేరుతుంది. దయ్యము అనే పదానికి బైబిల్ ఇచ్చే అర్థం వేరు. దయ్యం అనేది మనం భూలోక సంబంధమైన వాటిని ఈ పరలోక బైబిల్కి అటాచ్ చేయకూడదు. బైబిల్ ఇచ్చే నిర్వచనం వేరు. కాబట్టి ఈ లోకం ఇచ్చే అర్థం వేరని ఖచ్చితంగా మనం గుర్తించాలి ప్రియ దేవుని బిడ్డలారా. బైబిల్లో ఇలాంటి ఆలోచనలకు ఆధారాలు కనబడవు. కాబట్టి యేసు ప్రభువు ఒకసారి సేన అనే దయ్యంతో మాట్లాడాడు, మీకు గుర్తుందా? యేసు ప్రభువు ఒక సేన అనే ఆ దయ్యంతో పిలిచి, నీ పేరేంటయ్యా బాబు, నీ పేరేంటి బాబు అని అడిగితే వాడు ఏదో మానవ పేరేం చెప్పట్లేదు, నా పేరు సేన గనుక సేన దయాలను నీ పేరేమిటని దేవుడు అడిగినప్పుడు చనిపోయిన వారు దయాలు అవుతారని అపోహపడకూడదు. చూడండి, ఇక్కడ 2 విషయాలు గ్రహించాలి. సాతానుకు పేరుంది, అది ఏమిటండి? లూసిఫర్. సాతానుకు ఒక పేరుంది, అదేమిటి? లూసిఫర్ అనేది సాతాను పేరు. కాబట్టి మంచి దూతలకు కూడా పేర్లు ఉన్నాయా లేవా? ఓన్లీ సాతానికే పేరుందని చెప్పండి. మంచి దూతల పేర్లు గాబ్రియేలు, మిఖాయేలు మొదలైనవన్నీ కూడా. దేవునికి స్తోత్రం. కనుక దూతలు వారి పేర్లతో పిలువబడ్డారనే విషయం మనం తెలుసుకోవాలి. దూతలు వాళ్ళ పేర్లతో పిలువబడ్డారు అనేది. కాబట్టి ప్రభు ప్రశ్నకు ఆయన సమాధానం ఏమిచ్చాడు చూసారా? సేన అనే దయ్యము సేన మేము అనేకులమని జవాబిచ్చాడు. మేము ఒకటి కాదండి, మేము అనేకులం అని చెప్పి, అనేకులు అంటే చనిపోయిన వారి అవిశ్వాసుల పేర్లు ఏమైనా చెప్పారా? చెప్తే కదా వాళ్ళ ఆత్మలన్నీ అక్కడ ఉన్నాయని కాదు. కానీ భూమి మీద ఉండే మనుషుల పేర్లు అవి చెప్పలేదు. మేము అనేకులం ఉన్నాం కానీ ఆ పేర్లు చెప్పలేదు అక్కడ. కాబట్టి గమనించాల్సింది ఏంటంటే, అది మరి ఈ భూ సంబంధంగా చనిపోయిన వాళ్ళ ఆత్మ అటు ఇటు తిరుగుతా అది నమ్మకూడదు. ఆదాము కంటే పూర్వము ఉన్నవారి ఆత్మలు కూడా, సమయం వస్తుంది, మనం ఈ విషయాన్ని చూసి ముగిద్దాం. కొంతమంది అభిప్రాయం ఏమిటనంటే, ఆదాము కంటే కూడా సృష్టి ఉంది, అప్పుడు కూడా దూతలు ఉన్నారు, అప్పుడు కూడా మనుషులు చనిపోయి ఉన్నారు, ఆ చనిపోయిన ఆత్మలు కూడా తిరుగుతూ ఉన్నాయి అని కొంతమంది వాదన. అందుకని బహు జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది అలాంటి సిద్ధాంతాన్ని కూడా తీసుకొని వస్తూ ఉంటారు. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్. చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుంది అని అంటే, దేవుని వాక్యంనే మనం ఆధారం చేసుకోవాలి. మన మస్తిష్కాన్ని, మన ఆలోచనని పక్కకు పెట్టాలి. దేవుని ఆత్మ మనకు బోధించినంత మేరకు మనం ముందుకెళ్ళాలి. రాదంటే ప్రభువా నాకు ఇది నేర్పించని ప్రభు దగ్గర వేడుకోవాలి. ఈ బోధ గ్యాప్ థియరీ అంటారు. గ్యాప్ థియరీ అంటే ఆ ప్రపంచాన్ని దేవుడు సృష్టించే కంటే ఆ ముందు ఉన్న గ్యాప్ ఉంది చూసారా, ఆ గ్యాప్ థియరీలు కొందరు వాళ్ళు స్వలాభం కోసం గ్యాప్ థియరీలు తయారు చేస్తారు. కాబట్టి ఆధారం చేసుకొని వచ్చింది గ్యాప్ థియరీకి. కాబట్టి దీనిలో బైబిల్కు ఆధారాలు లేవు. ఆదాము కంటే పూర్వం మానవ జాతి ఉండినదని, వారి ఆత్మలే దయాలని వాళ్ళు చెప్తారు. ఆ గ్యాప్ థియరీలో ఏమంటారండి? ఆదాము కంటే ముందు కూడా మనుషులు ఉన్నారు, వాళ్ళు చనిపోయారు, వాళ్ళ ఆత్మలే ఈ యొక్క దయాలని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇది వాక్యానుసారమైన బోధ కానే కాదు ప్రియదేవం. ఆదాము అవిధేయత ఫలితమే, ఆదాము యొక్క అవిధేయత ఫలితమే ఏమిటి? డాష్ ఏమండి? ఆదాము అవిధేయత ఫలితమే మరణము అని రోమీయులకు రాసిన పత్రిక 5:12 మనం చూస్తున్నాం. అంతకంటే ముందు వాళ్ళు చనిపోయిన దాని ఫలితమే మరణం అని అనలేదే. ఏమంటున్నాడు రోమీయులకు రాస్తూ? అపోస్తలుడైన పౌలు పరవశుడైపోయి దేవుని సన్నిధిలో ఉండి పరిశుద్ధాత్మతో రచించే అది ఏమిటంటే, ఆదాము అవిధేయత ఫలితమే మరణము అని రోమీయులకు 5:12 బోధిస్తూ ఉంది. దేవుడు తన సృష్టిని ముగించినప్పుడు అంతా
మంచిగానే ఉంది అని ఆదికాండం ఇందాక చెప్పుకున్నాం 1:31లో అంతా బాగుంది అనుకున్నాడు. అక్కడ దయ్యం ఉంది లేదా పడిపోయిన దయ్యం ఉంది అని చెప్పడానికి ఆస్కారం లేదు. అంతా మంచిగా ఉంది అని అంటే ఇట్ మీన్స్ 100% ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్. దేర్ ఈజ్ నథింగ్ బ్యాడ్ ఇన్ ఇట్. ఆ తర్వాత ఈ లూసిఫర్ దేవుని సన్నిధి నుంచి వాడు కూడా దయ్యం ఈ యొక్క దూతే గాని పడిపోయాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో వాక్యం అంటున్న సహోదరి సహోదరుడా, మనము ఈ రాత్రి కాలము మనము దేవుని వాక్యంలో దూతల గురించి ధ్యానం చేసినప్పుడు దూతలకు లేని పరిచర్య మనకు దేవుడు ఇచ్చినప్పుడు మనం ఎంతగా చేయాలి, ఎంతగా మనం దేవుని సన్నిధిలో ఉండాలి, ఎంతగా నేర్చుకోవాలి. చకచక ఒక కోర్సు తర్వాత మరొక కోర్సు డీపర్ నాలెడ్జ్కి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడు చదువుతూ పరిశుద్ధాత్మ ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ పొందుకొని మనము చదవాలి. మనము కూడా దీంట్లో నిషిదార్థులం అవ్వాలి, జ్ఞానము అర్జించాలి. జ్ఞానం అర్జించిన తర్వాత ఇతరులకు బోధించాలి, మనముగా దాంట్లో లబ్ధి పొందాలి. మరి దాంట్లో మనం మేలు కలగాలి, ఇతరులకు కూడా మేలు కలగాలి. అదే దేవుని కోరిక. అబ్రహామును దేవుడు దీవించాడంటే అబ్రహాం ఒక్కడే దీవించబడాలని కాదు, నేను దీవిస్తున్నాను, నీ ద్వారా అనేక జనములు దీవించబడాలి. హల్లెలూయా చెప్దాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక అబ్రహాము దీవించబడ్డాడంటే అబ్రహాము ద్వారా ఈ తరాలన్నీ కూడా దీవించబడాలని దేవుని కోరిక. కనుక ఈ రాత్రికాల సమయంలో మనం ఏం చేద్దామనంటే దూతల కంటే కూడా ఎక్కువ వాళ్ళు చేసే సమయం ఉంది, వాళ్ళు పరిచర్య చేసే సమయం అన్ని కూడా మనం ధ్యానిస్తూ వచ్చాం ప్రియ దేవుని బిడ్డలారా. అయితే ఇప్పుడు సమయము మనది, దూతల కంటే గొప్ప పరిచర్య మనం చేస్తున్నాం కనుక ఆ పరిచర్యను గట్టిగా చేపడదాం. దేవుని మహిమార్థమై ఏ శక్తి లోపం లేకుండా ముందుకు సాగుదాం. అట్టి కృప, అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేసి ముందుకు నడుపును గాక. ఆమేన్. అందరం బిగ్గరగా ఆమేన్ చెప్దాం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, గ్లోరీ 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 గ్లోరీ. దేవునికి మహిమ కలుగును గాక. గ్లోరీ, హల్లెలూయా.